ఫోర్జరీ సంతకాలతో తన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు తీసుకున్నారని మాజీ మంత్రి మారెప్ప కర్నూలులో తెలిపారు. కర్నూలు అంబేద్కర్ భవన్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సలీం అనే వ్యక్తి తన డబ్బును దొంగలించాడని తెలిపారు. ఈ ఘటనపై 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సలీం పేరు ఎక్కించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సలీంపై కేసు నమోదు చేసి విచారణ జరిపి డబ్బు దొంగలించిన వారందరినీ అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ నాయకులు అనంతరత్నం డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి వ్యక్తి నమ్మకం డ్రా చేసి చెక్ గుంజుకొని పోయి తీసుకొని పోయి నేను ఒకరోజు డబ్బు పెడుతుంటే నేను అమ్మిండేది కూడా తెలిసిండేది కూడా 6/4/2024 ఏప్రిల్లో అమ్మినాను. అది అర్థం ఇచ్చినారు, అర్థమే లేదు. ఇలాంటి తరుణంలో ఇతను సలీం ఇరికి మంది ఇంట్లో ఉంది. సలీమే దీనికి కారకుడు, దొంగలిచ్చినోడు ఇడే. నాకు ఇంతకుముందు ₹1,00,000 గురించినాడు, డబ్బు కోసం ఏమైనా చేస్తాడు పిసినారి. అతను నాకు 50 డబ్బులు లేదు, నేను చెక్కులు లేదు. అది పోయి ఎక్కువన్నట ఎఫ్ఐఆర్ రాసినాడు. నేను మురళి వరకు పదే చెప్పాను, తమ్ముడు చెప్పినాడు ఇది ఫేక్ అవుతుంది, ఎస్సీ అంటే ఎస్సీ పెట్టారు. వాళ్ళకి డౌట్ వచ్చి మళ్ళీ రాయించుకున్నారు, పెట్టారు, సెక్షన్లు పెట్టినారు. సెక్షన్లు పెట్టారు. కానీ ఇప్పుడు సలీం ఆడ చెక్ చూస్తే బ్యాంకులో డబ్బులు లేదు, ₹1,00,000. ఎవరు డ్రా చేసిందంటే అయ్యో అని ఏంటి జరిగిందని వెంటనే వచ్చేసాం. వచ్చిన తర్వాత బ్యాంకర్స్ కూడా వాళ్ళు కూడా విషయం పొందారు. తమ్ముడు చెప్తే ఆయన పొలం పడారు, అందరూ చెప్పేసారు. మన తమ్ముడు రాశాడు. ఇప్పుడు కేసు నిన్న 12 గంటలకు నేను డిహెచ్తో పోయినా. డిహెచ్ గారు గంట సేపు కూర్చోబెట్టుకున్నాడు. అన్నీ చెప్పాను అని ఆయనకు విజయశేఖర్ డిఎస్పీ టౌన్ ఆయన ఏమంటాడంటే తప్పుదారి పట్టించడానికి మంచోడే ఉండొచ్చు. పోలీసులు అంటే నాకు అభిమానం. ఎందుకంటే పోలీసులు లేకపోతే మేము రాజకీయ నాయకులు లేము. నేను ఫ్యాక్టరీస్ కాదు, రౌడీ కాదు, వ్యాపారాలు లేవు, నాకు సొంత పంపు లేవు, వెహికల్ కూడా లేవు. ఇలాంటి వ్యక్తి జీతం పెన్షన్తో బతికేవన్నీ ఒక ఎస్సీ మారిగా మరి అడుగడుగున పొలిటికల్గా దెబ్బ తీసుకుంటూ వస్తూనే ఉండరు. మరి నాకు ఫోన్ చేసి దూలకల్లు సుధాకర్ రెడ్డి సార్ మీరు ఏడున్నారు, మీ మీద మీరు చెక్కులు ఖాళీ చెక్కులు ఇచ్చినారు, దాంట్లో డబ్బులు లేవు, అంటే రివర్స్ గేర్ దొరుకుతుంది. నువ్వు చెక్కులు ఇచ్చినావు, నీ మీద కోర్టు లాయర్ నోటీస్ వస్తుంది, దాంట్లో చెక్కులు లేవు, డబ్బులు లేవు అని నన్నే బెదిరించాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? నీ ఎన్ని చెక్కులు ఇవ్వండి, నాతో డబ్బులే లేవయ్యా బాబు, డబ్బులే లేనప్పుడు నీ చెక్ ఇచ్చేసాను. డబ్బులు నా జోలు ఉంటే డబ్బులు ఉంటావు. నేను ఏమన్నా వ్యాపారం చేసినా? నువ్వు నాకు అప్పు ఉండవా, నేను నీకు అప్పు ఉండవా? లావాదేవీలు సలీంతోనా లేను, నీతోనో లేను. మీరు నా సరిహద్దులు కావు. నేనేం పొలిటికల్ లీడరు, నేను ఒక అఫిషియల్ టైప్లో పోతున్నాను. నా మీద నోటీస్ పంపిస్తారు, లాయర్ నోటీస్ వస్తుంది, పంపించన్న. మరి ఈరోజు మాజీ మినిస్టర్ అయినటువంటి మూలింటి మారెప్ప గారి చెక్కులను దొంగతనం చేసి మరి ఆయన సంతకాన్ని ఫోర్జరీ చేసి ఎవరికి అనుమానం రాకుండా బ్యాంకు వాళ్ళు, అలాగే సుధాకర్ రెడ్డి, అలాగే సలీము అందరు ముగ్గురు కుమ్మక్కై మరి 10 లక్షలు తీయకూడదు మండల స్థాయి బ్యాంకులు అనే ఉద్దేశంతో 8 లక్షలు ఒకసారి, 6 లక్షలు ఒకసారి తీయడం జరిగింది. ఎందుకంటే ఎవరికి అనుమానం రాకుండా ఈ బ్యాంకు మేనేజరు సుధాకర్ రెడ్డి, సలీం గారు కలిసి మరి మారెప్పన్నను మరి ఆర్థికంగా నష్టపరచడం జరిగింది. మరి అయ్యా మరి మంత్రి మారెప్ప గారు మరి ఈ రోజు వరకు ఇల్లు లేదు, కారు లేదు, నీతి నిజాతిగా ప్రజలకు సేవ చేసిన వ్యక్తి మరి మూలింటి మారెప్ప గారు. దయచేసి ప్రభుత్వము, పోలీస్ యంత్రాంగము తక్షణమే సుధాకర్ రెడ్డిని, సలీంని విచారణ జరిపించి ఎఫ్ఐఆర్లో పేరు ఎక్కించాలి. తక్షణమే కూడా అతన్ని అరెస్టు చేయాలి. లేదంటే గాన రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు రోడ్లు ఎక్కుతామని చెప్పేసి, మారెప్పన్నకు న్యాయం జరిగేంత వరకు రోడ్లు ఎక్కుతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం.